సమస్య గురించి చూపించినంత ఇంట్రెస్ట్ ఆ స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ ఉంటది. ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? మస్తా 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 ఏదో మర్చిపోయానే. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా రూమర్ బాగా స్ప్రెడ్ అయింది ఒక 6 months నుంచి. పెద్ద సినిమాలో మరి లెగ్ కటింగ్ ఉంది అని చెప్పి, మరి అది 100 సినిమా చూసి మీరే తెలుసుకోండి, నాకు తెలియదు, నేను చెప్పను. అండ్ 600 అండి టికెట్ ప్రీమియర్ షోకి. ఎవడెలా రాడిందంటే వెళ్తామండి, సినిమా పిచ్చి మాకు, మీరు ఏమన్నా కావాలంటే. ఏమో ఇందులో ఏదో ముందు అంతే తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. లేదు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఇష్యూ అంటే కనుక, ఏం చేయమంటారు ఇక్కడ కూర్చొని పంపుదని గొడవ థియేటర్ స్టాఫ్ తో కొంతమంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కువ ల్యాగ్ చేయను, ఆన్ పాయింట్ కి అయితే వచ్చేస్తాను అనమాట. నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకుంటాను. పెద్ద సినిమా 8 గంటలకి ప్రీమియర్ షో అయితే మన విజయవాడ ప్రకాష్ నగర్ రవీంద్ర సినిమాస్ లో అయితే చూడడం జరిగింది. ఆ థియేటర్ లో గొడవ కూడా జరిగింది, మామూలుగా జరగల గొడవ. ఆ గొడవ ఏంటనేది మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. అలా జరిగింది అనుకోదా నేను కూడా. సో అలా అయితే అయిందనమాట. సరే, అది వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాము. సినిమా అయితే చూసి రావడం జరిగింది. మీకు సినిమా బాగా నచ్చింది, చాలా బాగుంది అనిపిస్తే మాత్రం ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. లేదు మా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు, మాకు అంతగా నచ్చలేదు అనిపించిన వాళ్ళు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నాకు మైక్ ఇష్యూ ఉంది, దానివల్ల మీకు వాయిస్ కొంచెం క్లియర్ గా వినిపించట్లేదు. సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయ్యి తెచ్చుకోవడండి. నెక్స్ట్ నుంచి నేను మంచిగా వీడియోస్ అయితే మీకు అందించడానికి ట్రై చేస్తాను. నాకు సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి ఫస్ట్ నుంచి కూడా. బట్ లాస్ట్ 10 days లో నాకు తెలియకుండానే ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన బుచ్చిబాబు సానా గారు స్పీచ్ వల్ల అవ్వచ్చు. సెకండ్ హాఫ్ లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే మీ కళ్ళంటే నీళ్లు రాకుండా, లేదా మన జగపతి బాబు గారి ఇంటర్వ్యూలు వల్ల అవ్వచ్చు. పెద్దీలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పల్ సూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. వాటి వల్ల తెలియకుండా ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయి కథ అని చెప్పి మాట్లాడారు. ఇంకా ఆ కథలో ఏదో కొత్తదనం ఉంది, ఏదో ఉంది, ఏడిపించేస్తారు అనుకొని వెళ్ళాను, కానీ ఏమీ లేదంటే అంత కరెక్ట్ అవ్వలేకపోయాను. సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎంతో కొంత ఒక యావరేజ్ ఫీల్ అయినా కలిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బోర్గా వెళ్ళిందండి. కథ గురించి కూడా పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు స్పీచ్ లో మన బుచ్చిబాబు చానా గారే చెప్పారు. సో చాలా చిన్న స్టోరీ అండి. ఒక విలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంటది, అది మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా కథ. చాలా సింపుల్ గా చెప్పారు. బట్ అది సినిమాలో ఆ కథ స్టార్ట్ అయ్యేది, సినిమా స్టార్ట్ అయిన ఒక 40 to 45 minutes లో ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా సినిమా ఎండ్ టైటిల్స్ వేసే వరకు కూడా ఆ సమస్య గురించి వస్తానే ఉంటుంది. అది మెయిన్ ప్రాబ్లం. ఊరి సమస్యలు ఎలా ఉంటాయంటే అండి, ఒక 2 rupees ఇచ్చి వాళ్ళు నైట్ నిద్రపోవడానికి ప్లేస్ కూడా లేకపోతే 2 rupees ఇచ్చి నిద్రపోతారు అనమాట. ఒక మంత్లీ ఒకసారి స్నానం చేస్తారు, ఇలాంటివి ఉంటాయి అనమాట. సరే, ఓకే, అలాంటి ఊర్లు ఉన్నాయేమో, నేను తప్పుగా అనట్లేదు, అలాంటి ప్రజలు ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సినిమాలో ఫస్ట్ నుంచి ఒక 40-50 minutes తర్వాత స్టార్ట్ అయిన ఈ సమస్య గురించి లాస్ట్ వరకు లాగుతారు చూడండి. అక్కడ నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట, మెంటల్ వస్తుంది. ప్రతి ఆడియన్స్ పక్కాగా మెంటల్ వస్తుంది. సమస్య గురించి చూపించినంత ఇంట్రెస్ట్ ఆ స్క్రీన్ ప్లే ఆయన క్రికెట్ ఆడేటప్పుడు కానీ, లేదా రెజ్లింగ్ కానీ, రన్నింగ్ కానీ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దంగల గురించి నేను ఈ సినిమా దంగలు కంపేర్ చేయను, కానీ ఆ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుందండి ఒకటే. ఇప్పుడు ఇది కంటిన్యూషన్గా క్రికెట్ చూపించినా బాగుండేది, లేకపోతే రెజ్లింగ్ అదే కుస్తీ పోటీలు అవి చూపించినా బాగుండేది, లేదా రన్నింగ్
ఒక దాని మీద స్టిక్ అయ్యి ఉండకుండా అన్ని గేమ్స్ మారుస్తాడు. సరే ఓకే, ఐ మీన్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి హీరో అనేది ఆయన ఉద్దేశం. సరే ఓకే, బాగానే ఉంది కాన్సెప్ట్. కొత్తగా ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి అనేది హీరో క్యారెక్టరైజేషన్. ఓకే, బట్ అది చూపించే విధానం బాగుంటేనే కదా ఆడియన్స్ కి ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వగలరు. అసలు ఆ క్రికెటింగ్ షాట్స్ అయితే కొన్ని ఉంటాయండి. అసలు డ్యాన్స్ చేస్తా సిక్స్లు కొడతారు, తర్వాత ఎటు పడితే అటు బ్యాట్ తిప్పి సిక్స్లు కొట్టేస్తారు. లాజిక్ ఎతకదని కాదులే కానీ చూపించింది ఏమో అండి. ఇప్పుడు యువత, నేను కూడా అందరితో పాటు యువత కాబట్టి జనాలు మరి ఈ సినిమాని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నాకు తెలియదు, కానీ జనాలు అందరూ ఎలివేషన్లకి మరిగారు. అర్థమైందా? సరే డ్రామా ఎక్కువ ఉన్నా కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది ఆ కథలో ఒక సోల్ ఉంటే కనుక మన వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ప్రతిసారి చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో కానీ వీటిలో లాస్ట్ 40 to 50 minutes ఏడిపించేస్తారు అది ఇది అని లేదండి. అంత ఏడ్చే అంత కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ ఆడియన్స్, అదే మైనస్ అయింది అనమాట. సో బట్ రామ్ చరణ్ గారు మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగ్గ కథ అయితే కాదండి. చిట్టు బాబు చూసారా, అలా గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్ అంటే కాదండి. పెద్ది అంత గుర్తుండదని అయితే అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి చిట్టుబాబు లాంటి క్యారెక్టర్ పడిద్దాం అనుకున్నా నేను కూడా, బట్ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదండి. స్పాయిలర్స్ ఏంటి కానీ సినిమా ఓపెన్ చేయగానే ఒక ఆయన వస్తాడు, ఒక విలేజ్కి వచ్చి ఎవరైనా బాగా ఆడేవాళ్ళు ఉంటే క్రికెట్ ఆడేద్దాం ఇండియా తరపున అని చెప్పని వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా కూడా మీరు ట్రైలర్లో చూశారు కదా, ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్, ఫేవరెట్ ప్లేయర్ పెద్ది, క్రికెట్ అయినా ఏదైనా పెద్ది అంటారు. ఆ పెద్దిని వెతుక్కుంటూ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ఈ పెద్ద అయినా. అయితే ఒక విలేజ్ అతను ఇంకా స్టోరీ అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఇది లాస్ట్ ఎండ్ టైటిల్ వరకు కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్తానే ఉంటాడు ఈ విలేజ్ అతను మొత్తం. ఇంకా కామెడీ విషయాలు అంటారు, కామెడీ అయితే అక్కడ అంతకైతే వర్కౌట్ అవ్వలేదండి. కామెడీ కూడా ఎక్కువగా లేదు, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, అవి యూత్ వరకు మంచి ఫన్ ఉంటుంది. మున్నాబాయి డైలాగ్స్ కూడా కొంచెం ఫన్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే పర్వాలేదు, గుడ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం నాకు ఆ ఎమోషన్ కి అయితే నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయానండి. అండ్ ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది ఒక 6 months నుంచి, పెద్ద సినిమాలో మరి లెగ్ కటింగ్ ఉంది అని చెప్పి. మరి అది ఉందో లేదు సినిమా చూసి మీరే తెలుసుకోండి, నాకు తెలియదు, నేను చెప్పను. పర్ఫార్మెన్సెస్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకే ఒక్క ఆయన కష్టపడ్డాడు ఈ సినిమాలో, ఆయన పేరు రామ్ చరణ్ గారండి. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా అంటే చాలా ప్రాణం పెట్టేసాడు మాత్రం. ఆయన కష్టం మాత్రం స్క్రీన్ మీద పక్కాగా కనిపిస్తుంది, కానీ స్టోరీకి మరి ఆ ఎమోషన్ మనకి కనెక్ట్ అవ్వకపోవడం వల్లే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ జాహ్నవి కపూర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆవిడ దేవరా సినిమాలో ఏ క్యారెక్టరైజేషన్ అయితే ఉందో, ఏ బాడీ లాంగ్వేజ్ ఉందో అది సేమ్ ఆల్మోస్ట్ అదే ఉంటది. వీళ్ళందరి మధ్య లవ్ ట్రాక్ కూడా అంతగా అసలు ఎలా ఉంటదంటే ఏంటో అసలు వీళ్ళని ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతాడో తెలియట్లేదురా బాబు 100 నేను ఇంతేదో. అలాగే హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో అర్థం కావట్లేదురా బాబు అసలు అన్నట్టు అలా ఉంటుందండి. ఇంకా అప్పల్ సూర్య క్యారెక్టర్ అంటారా, అంత గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అయితే కాదండి. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కానండి, అంత గుర్తుండిపోయే క్యారెక్టరే కాదు. రంగస్థలంలో ఆ క్యారెక్టరే నెంబర్ 1 అనమాట దీన్ని కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆయన రంగస్థలం లిస్ట్ లో చేరుతుంది పెద్ది అని చెప్పని అన్నాడు, అది వేరు, రంగస్థలం వేరండి. ఈ అప్పల్ సూరి ఆయన క్యారెక్టరైజేషన్ అంతగా లేకపోవచ్చు, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన గెటప్ కూడా చాలా అంటే చాలా బాగుంది, సెట్ అయ్యారు. అప్పల్ సూరి అనే క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు జగపతి బాబు గారు. అండ్ మిగతా యాక్టర్స్ కూడా ఎవరికి స్కోప్ లేదండి. హిందీ యాక్టర్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిందే కదా లిప్సింగ్ అవ్వట్లేదు డైలాగులు, ఇంకా కొన్ని అలాంటివి ఉంటాయి అనమాట. ఇంకా అడ్జస్ట్ అయ్యి చూసేదాం. ఓకే, ఫస్ట్ హాఫ్ దగ్గర 1.5 గంట ఉందండి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా 1 గంట 15 నిమిషాల దాకా ఉందనుకుంటా. అసలు ఎంతరా ఈ ల్యాగ్ అనిపిస్తుందండి అసలు నాకైతే నిజంగా. నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను. అండ్ 600 అండి టికెట్ ప్రీమియర్ షోకి. ఎవడెలా రాడిందంటే వెళ్తామండి, సినిమా పిచ్చి మాకు, మీరు వెళ్ళండి కావాలంటే. ఇదంతా పక్కన పెడితే ఏదైనా కానీ ఎలివేషన్లు కావాలండి. ఇప్పుడు మేము మా వాళ్ళందరికీ మాకంతా ఎలివేషన్లే కావాలి, ఇవన్నీ వద్దు. అసలు ఆ సంబంధం లేకుండా ఐటమ్ సాంగ్ ఏంటో, ఆయన నేషనల్కి ఏదో సెలెక్ట్ అవుతాడంట, అప్పుడు వస్తుంది ఐటమ్ సాంగ్ వారానికి 1000, అది అలా ఉంటాయి. సరే ఓకేలే అనుకుంటాం.
ఇంటర్వ్యూలో ఏమైనా మంచి ఇది ఉంటుందా అంటే హై కూడా ఉండదు. ఏమో మరి ఎలివేషన్ సినిమాలకి మనం అలవాటు అయిపోయి మనకి అర్థం కావట్లేదు, లేకపోతే ఏంటో అంటే నాకైతే అర్థం కావట్లే. మరి మీకు ఎలా అర్థమైందో మీకు మీకు అర్థమైంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ ముఖ్యమైన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆయనే మన ఏఆర్ రెహమాన్ గారు. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని చోట్ల చాలా అంటే చాలా బెస్ట్గా చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు ఆయన. కొన్ని చోట్ల మాత్రం అసలు సంబంధం లేకుండా ఉండదు మ్యూజిక్. ఇప్పుడు సాంగ్ వచ్చినప్పుడు సాంగ్ తాలూకా ఒక సోల్ బీజిఎం వస్తుంది కదా, అలా ఉండదండి ఇక్కడ. ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి ఆయన ఇంగ్లీష్ ట్రాక్లు ఇవో ఉంటాయి. అసలు అక్కడేమో మంచి మాస్ ఫైట్ వస్తూ ఉంటుంది, ఇక్కడేమో స్టైలిష్గా ఇంగ్లీష్లో మంచి ట్రాక్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలా చాలా చోట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు సంబంధం లేకుండా ఉంటాయి బీజిఎంలు. బట్ గుర్తు పెట్టుకునే బీజిఎం ఏదైనా మైండ్లో అలా రన్ అవుతుందా అంటే ఒక్కడ కూడా లేదు. అది తిరగాలి మనకి మైండ్లో తిరిగేలాగా కొట్టారంటే మాత్రం థియేటర్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనతో ఆ బీజిఎం అది వచ్చింది అంటే కనుక బెస్ట్ కొట్టినట్టే. బట్ అక్కడ ఇంగ్లీష్లో ఏంటేంటో కొట్టారు ట్రాక్లు, నాకైతే అందుకేం ఎక్కలేదు. కామెడీ కూడా వర్కౌట్ లేదు. పక్కన సత్య ఉంటాడు కానీ సత్యకి ఏమీ అంత స్కోప్ ఉండదు. ఆయన కొంచెం వాడుకుందాం, కొంచెం మంచి కామెడీ అనేది పేలేదేమో జనరేట్ అయ్యేది. అటు పక్కన హీరోయిన్ పక్కనేమో చమ్మక్ చంద్ర గారు ఉంటారు, ఆయనకు కూడా ఒక డైలాగ్ ఏదో ఉంటుంది అంతే తప్ప కొంచెం ఫన్ ఎలిమెంట్స్ కూడా ఏమి ఉండవు. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసిందండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓకే పర్లేదు. మరి గేమ్ చేంజర్ లాంటి సినిమా అయితే కాదండి, అది మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను. బట్ గేమ్ చేంజర్ తర్వాత RRR అటు రంగస్థలం లాంటి కంబ్యాక్ ఫిలిం అంటే అది కూడా నేను చెప్పలేనండి. ఓకే టైం అయితే 5 నిమిషాలతో 2 అయిందండి. ఇప్పుడు రివ్యూ చెప్తుంది. అదేంట్రా నువ్వు 8ంటికి షోకి వెళ్ళావు, మాకు అయితే 11ంటికి షో అయిపోద్ది, 11ంటి తర్వాత నువ్వు వచ్చే 12ంటికి ఏమో రివ్యూ చెప్పేయచ్చు అంటే 2 గంటలు అంటే 2 గంటల నుంచి నువ్వు షూట్ చేస్తున్నావు అని మీరు అనుకుంటారు. కాదండి, నేను ఒక 1.5 hour నుంచి చేస్తున్నాను. మీకు చెప్పాను కదా వీడియో ఎండింగ్లో అక్కడ ఒక గొడవ అయింది, ఏమైంది అనేది నేను మీకు చెప్తాను అన్నాను కదా. గొడవ ఏంటంటే అండి, సినిమాకి వెళ్ళాము యాజ్ యూజువల్గా 8 అంటే మనం తెలిసిందే కదా, టైం కొంటాం ఒక 2 నిమిషాల ముందు బయలుదేరుతాం థియేటర్కి. సరే ఓకే బయలుదేరాను, వెళ్ళాను, కూర్చున్నానండి. ఓకే యాడ్స్ చేస్తాను, అంత బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే కంప్లీట్ అయింది, ఏమీ ప్రాబ్లం లేకుండా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వట్లా. బయటకు వచ్చాను, పాప్కార్న్ తీసుకున్నాం, మా ఫ్రెండ్స్ మేము సమోసాలు అవి తీసుకున్నాం, వచ్చి కూర్చున్నాం. 9:30 అయ్యింది ఫస్ట్ హాఫ్ అయ్యేపటికి. 8 o'clock స్టార్ట్ అయింది, 9:30కి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. 9:30 తర్వాత బయటికి వెళ్తే మా అయితే ఒక 10 to 15 minutes స్టార్ట్ అవ్వట్లా. దగ్గర 10 అయింది టైము, స్టార్ట్ అవ్వట్లా. ఏందిరా బాబు అంటే జనాలేమో గోల. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ బయట ఏమో జీప్ ఉంది, ఎదురు కూడా అక్కడక్కడ మఫ్టీల్లో కూర్చున్నారు, ఏదైనా గొడవలు అవుతాయని చెప్పి. 10:50 అయింది, దగ్గర 45 minutes అవుతుంది, సినిమా స్టార్ట్ అవ్వట్లా. గోల అండి, అసలు మామూలు గోల కాదు. ఏమైంది అని ఏంటి అనేది తెలుసుకుంటే కనుక సిస్టమ్ మీద హ్యాంగ్ అయిందంట. సిస్టమ్ హ్యాంగ్ అయింది. సిస్టమ్ అది చెయ్యాలి, చేస్తేనే వస్తుంది. ఒక ½ an hour పెట్టిద్ది అంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ షో ఏం లేదు, అది ప్రీమియర్ కాబట్టి మార్నింగ్ ఉంది కాబట్టి క్లాష్ అయ్యేది కాదు. సరే వాళ్ళ సంగతి మనకి కూర్చుందాం. అవ్వదే కింద థియేటర్ మొత్తం అరుపులు, గోల. ఎంతసేపు రా బాబు అది ఇది అని పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆపారు. అసలు మామూలు గోల అవ్వలేదు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఇష్యూ అంటే కనుక ప్రొజెక్టర్ది స్విచ్ ఆపేశారంట, హీట్ అవుతుంది ఎందుకు అని చెప్పని ఆపేశారంట. అంటే నెక్స్ట్ డే షోస్ ఉన్నాయి కదా అని. అది ఆపడం వల్ల వెంటనే ఆన్ చేస్తే సమ్ లాక్ కీ ఏదో ఇవ్వాలంట. అది వేరే అతనికి ఫోన్ ఆ ప్రొజెక్టర్ ఆపరేటర్కి తెలియదు, అవ్వట్లేదంట. ఫోన్ చేస్తేనేమో వేరే అతను చెప్తుంటే ఇతనికి అర్థం కావట్లే. ఇక్కడేమో టైము ఈ గ్యాప్లో దగ్గర 55 minutes అయిందండి. ఆయన ఎవరో ఇంకా నేనే వస్తున్నాను అని చెప్పి గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ దగ్గర నుంచి ఆయన ప్రకాష్ నగర్కి వస్తున్నాడు. మేము ఇంకా కింద తిరగడం పైకి తిరగడం ఫస్ట్ హాఫ్ మర్చిపోయేలా ఉన్నాం. ఇంటర్వ్యూల్లో పడింది ఆట మారింది అని, అంటే క్రికెట్ నుంచి షిఫ్ట్ కొడతారు వేరే గేమ్కి. ఏమైందిరా అమ్మ రాదు, 1 hour అయిపోతుంది. దగ్గర 65 నిమిషాలు అయింది టైం. అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు బ్యాగ్ ఇచ్చుకొని. వచ్చిన తర్వాత ఇంకా గోల. కొంతమంది ఏమో
అక్కడికి వెళ్ళిపోయి మేము బయటికి వెళ్తాము, అదేంటంటే బయటికి వెళ్తే మేము లోపల కానీ స్టాఫ్ థియేటర్ మేనేజ్మెంట్తో గొడవ అయ్యింది. వాళ్ళేమో ఏంటంటే థియేటర్లో ఉండే సినిమా హీరో బయటికి వెళ్తేనేమో బయటికి వెళ్దామని అంటారు, ఏం చేయమంటారు ఇక్కడ కూర్చొని మమ్మల్ని గొడవ థియేటర్ స్టాఫ్తో కొంతమంది. నాకేం అర్థం కాల. ఒకడైతే బయటికి వెళ్తే వెళ్ళండి మేమైతే లోపలికి రావమంటారు వాళ్ళు, డోర్ తీయడం అని చెప్పి వెళ్ళిపోరు ఒక నలుగురు చిరాకు వచ్చి. ఇంక మొత్తానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక 65 minutes to 70 minutes దగ్గర 1 hour దాటింది. కూర్చున్నాము. అప్పుడు యాడ్స్ అయితే ప్లే చేశారు. 9:30కి స్టార్ట్ అవ్వాల్సింది, 9:30కి ఫస్ట్ హాఫ్ అయింది కదా, ఒక 9:45కి అలా స్టార్ట్ అవ్వాల్సిన సినిమా దగ్గర 11:45కి స్టార్ట్ అయిందండి సినిమా. నీరసం వచ్చేసింది చెప్పాలంటే. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవాలి, నాకు ఎర్లీగా అయిపోతుందిలే, చక్కగా వచ్చి రివ్యూ చెప్పుకొని మీకు అప్లోడ్ చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను. అది ఇంకొక 1 hourకి ఎక్స్టెండ్ అయ్యి దగ్గర సినిమా అయ్యేపాటికి 12:20, 12:30 అయిందండి. ఇంకా 12:30కి వచ్చాను. ఇంకా నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఒక దగ్గర ఒక 1 hour, 1.5 hour నుంచి అయితే ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగింది. సరే ఇవన్నీ ఉంటాయి. సరే, పెద్ద సినిమా రామ్ చరణ్ గారికి కంబ్యాక్ ఫిలిం అంటే మాత్రం నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను. సరే చిచి ఏం సినిమా రా బాబు అనే చెప్పాలంటే మనసు రావట్లేదు. ఏమో మీరు పెద్ద సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ సినిమా రివ్యూ అని మాత్రం అనుకోకండి, ఇది జస్ట్ ఒపీనియన్ లాగా తీసుకోండి. అండ్ సినిమా వాళ్ళ కష్టాల గురించి మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదు. మేము సినిమా రివ్యూలు చేసే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది సినిమా గురించే మాట్లాడతారండి, అంతే తప్ప వాళ్ళ కష్టాల గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ కష్టం చూసినోడికి తెలుస్తుంది. సినిమా కష్టాలని ఊరికే అంటారు కదా, అది ఎంతో ప్రతిరోజు లేచి చాలా కష్టపడతారు. పొద్దున్నే లేచి అక్కడ సెట్స్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ అవి చాలా ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్ మనకి ఏమీ తెలియదు వాటి గురించి. చాలా కష్టం ఉంటుంది ఆ సినిమా కష్టం. బట్ మనం కూడా అంతే కష్టంతో మనం ఏదో పని చేసుకుంటూ, ఏదో ఒక పని, అది ఏ పనైనా అవ్వచ్చు, పని చేసుకొని మన కష్టార్జితం, మనది కష్టమే, మనది కష్టం కాదనకండి, మనది కూడా కష్టమే. వాళ్ళ కష్టం వాళ్ళది. నేను వాళ్ళని తక్కువ చేయకూడదు, వాళ్ళని ఎక్కువ చేసి మనల్ని తగ్గించుకోకూడదు. మనది కూడా కష్టమే. ఆ కష్టాన్ని మనం వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆ ఖర్చు పెట్టి మనం చూస్తాం. మనకి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి, ఓకేనా? సో ఎవరి కష్టాలు వాళ్ళకి. సో తక్కువ చేసి ఎప్పుడు సినిమా వాళ్ళని తక్కువ చేసి, సినిమా కష్టాన్ని తక్కువ చేసి ఏ రివ్యూలో ఏది చెప్పడండి. సినిమా గురించి మాట్లాడతాడు, ఎందుకంటే అప్పుడు వెళ్ళి చూస్తాడు కాబట్టి ఆ హీట్లో ఏదో చెప్తాడు తప్ప జస్ట్ ఒపీనియన్ లాగా తీసుకోండి. అండ్ సినిమా మీరు చూడండి, చూసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. అంతేగాని మీరు నేనేదో చెప్పేసాను కదా మీకు సినిమా నచ్చలేదు అని అలా తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకేదో అంతగా ఎక్కలేదు, మీకు ఎక్కిద్దామో మీకు నచ్చిద్దామో నాకు తెలియదు కదా. సో మీరు కూడా చూడండి సరదాగా. ఇప్పుడు ఎలాగో పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఇప్పుడు టాప్ 6 హీరోస్లో కూడా ఇంకెవరి సినిమాలు ఈ ఇయర్ కూడా వస్తాయి రావో తెలియదు. సో వెళ్ళి చూడండి, మీకు నచ్చొచ్చేమో ఎవరికి తెలుసు. సో నా ఒపీనియన్ నాది చెప్పుకున్నాను. నాకు డిసప్పాయింట్ అయ్యాను అంతే. మరీ అబ్బా చెత్తలా ఉందని అయితే చెప్పలే, కానీ కొన్ని సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇది నా ఒపీనియన్ అండి. అండ్ ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారు కాబట్టి ధన్యవాదాలు. అండ్ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మస్తా ఏదో మర్చిపోయానే. మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, లవ్ యూ. Yeah.